రోజు మన జీవితాలు కూడా మార్తలాగా ఉంటాయి. But we know the Jesus. మన యేసు ప్రభువు తెలుసు. We know the church. మందిరం తెలుసు. We know the prayer. మన ప్రార్థన తెలుసు. We know the Holy Spirit. పరిశుద్ధాత్మ We గురించి know తెలుసు. the Bible. వాక్యం గురించి తెలుసు. But we will never forgive other people. అన్నీ తెలుసు కానీ ప్రజల మాత్రం We క్షమించము. will never love other people. మనం ఎవ్వరూ క్షమించం. Is this a Christian life? ఇదే క్రైస్తవ జీవితం అంటే, Is this a Christian life? ఇదే క్రైస్తవ జీవితం అంటే The Bible says, దేవుని వాక్యం చెప్తుంది. love one another. ఒకరినొకరు ప్రేమించండి. You want to love other people. ఒకరు మరి ఒకరు ప్రేమించండి అంటే If you not love the people, how can you love the God? నువ్వు ప్రజలే ప్రేమించలేకపోతే దేవుని ఎలా ప్రేమిస్తున్నావు? But we say, I'm loving God. మనం అంటాము ప్రభువాన్ని ప్రేమిస్తున్నాను. I'm going to the church. మందిరానికి వెళ్తాం. I was giving the offering. మందిరంలో కానుకలు ఇస్తాం. I'm attending every meeting. నీ ప్రార్థనకు I was praying. ప్రార్థన చేస్తూ I ఉంటాం. was filled with the Holy Spirit. పరిశుద్ధాత్మ చేత I నింపబడతాం. was anointed man. అభిషేకంతో నింపబడతాం. Everything is good. అంతా మంచిదే. But you not forgive other people. నువ్వు క్షమించలేకపోతే, But you not love other people. నువ్వు You ప్రేమించలేకపోతే, not love the people. ప్రజలు ప్రేమించలేకపోతే How can you love the God? నువ్వు దేవుడిని ఎలా ప్రేమిస్తావు? Hallelujah. హల్లెలూయా. My dear brothers and sisters, ప్రియమైన సహోదరి సహోదరులారా, today India did not reach the gospel right now also. ఈ రోజుకి కూడా భారతదేశము యేసు ప్రభువును చేరుకోలేకపోతుంది. They did not love other people. ఎందుకో చెప్పనా? భారతదేశంలో ప్రజలు Why పరలోకపడవలను I ప్రేమించలేకపోతున్నారు. want to share the gospel. నేను ఎందుకు సువార్త ప్రకటిస్తున్నానంటే, Why I want to pray. నేను ఎందుకు ప్రార్థిస్తున్నానంటే, God give the family. నాకు దేవుడు కుటుంబాన్ని God ఇచ్చాడు, give the children. నాకు పిల్లలు ఇచ్చాడు, God give the job. ఉద్యోగం ఇచ్చాడు, God give the business. నాకు బిజినెస్ ఇచ్చాడు, My family was settled. నా కుటుంబాన్ని సెటిల్ అయింది. We are living for ourselves. నేను నా కోసం జీవించవచ్చు. Did Jesus live for him? కానీ యేసు ప్రభు అలా జీవించాడా? Did Jesus live for him? యేసు ప్రభు తన కోసం జీవించాడా? No. కాదు. Jesus live for everyone. యేసు ప్రభు ప్రతి ఒక్కరి కోసం Why జీవించాడు. Jesus carried the cross? ఎందుకు యేసు ప్రభు శిలువలో For మరణించాడు? your sin, for my sake. నీ పాపల కొరకు, నా పాపముల కొరకు. But how we are living? మరి ఎందుకు మనం దేవుని కొరకు జీవించలేకపోతున్నాం? Selfishness. స్వార్థం అని పెరిగిపోయింది. Today so much of Christian people are living a selfishness life. చాలా మంది క్రైస్తవ ప్రజలు ఈ రోజు కూడా స్వార్థపూరితమైన జీవితాన్ని I want to live. నాకు మాత్రమే I want to bless. నేను మాత్రం My family want to live. నా కుటుంబం చేస్తే I want to settle my నా life. కుటుంబం సెటిల్ చేసుకుంటే I చాలు. want to grow more. నేను కొంచెం ఎదిగితే I చాలు. want to be rich. నేను ధనవంతుడు అయిపోతే చాలు. Selfishness. స్వార్థము. Selfishness is a sin. స్వార్థం అనేది పాపం బైబిల్ చెప్తుంది. Some people think that. చాలా మంది ఆలోచిస్తారు, I do not smoke. నేను సిగరెట్ I కాదు, do not drink alcohol. నేను తాగను, I do not do any prostitution. నేను